Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important pronoun, that is indefinite pronoun. ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువును గురించి కానీ డెఫినెట్గా చెప్పదు, జనరల్గా చెప్పదు. అందువల్ల వీటిని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అన్నారు. ఉదాహరణ ఏమి ఇచ్చాను ఇక్కడ? వన్, నన్ను, నోబడి, సంథింగ్, నథింగ్, ఆల్, సమ్, ఫ్యూ, అదర్స్, ఎనీ, ఎనీబడి, ఎవ్రీబడి అని ఇచ్చున్నాం. నోబడి, ఎన్ని. ఈ ఉదాహరణలు అంతే. వన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాక్యం వన్తో స్టార్ట్ అయితే త్రూఅవుట్ దానికి సంబంధించిన రెఫరెన్స్లన్నీ కూడా అయ్యే ఉండాలి. వన్ షుడ్ రెస్పెక్ట్ హిమ్సెల్ఫ్ అనకూడదు, వన్ షుడ్ రెస్పెక్ట్ వన్ సెల్ఫ్ అనాలి. వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్ వైల్ చూజింగ్ వన్స్ ఫ్రెండ్స్ అనాలి, కానీ హిజ్ ఫ్రెండ్స్ అనకూడదు. కామన్ ఎర్రర్లో పడుతుంది, ఛాన్స్ ఎక్కువ. తర్వాత నన్ను, నన్ను తర్వాత ప్లోరల్ వస్తే తర్వాత వచ్చే వెర్బ్ సింగులర్ కావచ్చు, ప్లోరల్ కావచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకో ప్రధానమైన పాయింట్, ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో కొన్ని ఉన్నాయి, వాటి తర్వాత నౌన్ వస్తే ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ యాడ్జెక్టివ్స్ అయిపోతాయి. తర్వాత నౌన్ వస్తే ఇది యాడ్జెక్టివ్ అయిపోతుంది. వన్ బుక్ అన్నాడు అనుకో, వన్ ఏమైంది? యాడ్జెక్టివ్ అయిపోయింది. అట్లే ఆల్ అన్నాడు, ప్రొనౌనే. ఆల్ బాయ్స్ అన్నాడు అనుకో, యాడ్జెక్టివ్ అయిపోయింది. సమ్ బాయ్స్, ఫ్యూ బాయ్స్, ఎనీ బాయ్. ఇలా తర్వాత నౌన్ వస్తే ఇవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. వాటిని ఇండెఫినెట్ యాడ్జెక్టివ్స్ అంటారు. మనం యాడ్జెక్టివ్ చాప్టర్లో మళ్ళీ దీనికి సంబంధించిన ప్రస్తావన వస్తుంది, ఎప్పుడు యాడ్జెక్టివ్స్ అంటారు. తర్వాత నౌన్ వచ్చినప్పుడు యాడ్జెక్టివ్. మీకు ఐడియా కోసం ముందుగానే ఒక మాట చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్.